తమిళనాడు రాష్ట్రానికి విజయ్ దళపతి గారు సీఎం అయ్యారు అని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసూయ పడుతున్నారు అని బయట ఒక టాక్ నడుస్తుంది. అవును, మీరు దానికి సపోర్ట్ చేస్తారా? చేయను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఏం అవసరం చెప్పండి? ఆయన చూసి అసూయ పడాలని, ఆయన మంచిగా ఆయన ఒక విష్ చేశారు మన విజయ్ గారికి సీఎం అయినప్పుడు. అలాంటి విష్ చేసిన ఆయన ట్విట్టర్ లో కూడా పోస్ట్ ఏదో పెట్టారు అని చెప్పారు. కానీ అలాంటి మనిషి అసూయ పడ్డాడు అని చెప్తే ఇది ఇలాంటి ఫేక్ మాటలు చెప్పకండి, అంటే మాట్లాడకండి దయచేసి. వచ్చిన వెంటనే గెలుపొందాడు, వచ్చిన వెంటనే సీఎం అయిపోయాడు, నేను కాలేదే 15 సంవత్సరాలు అయినా కూడా అని చెప్పేసి అదొకటి ఉంది మనసులో అని అంటున్నారు. అది అయితే మనకి పైకి కనపడదు, కానీ ఉండే ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడ్డారు సీఎం అవ్వాలని చెప్పేసి. ప్రజల కోసము ఆయన పడిన కష్టము వర్ణనాతీతము. ఎందుకంటే ఆయన సంపాదించిన డబ్బులు, చాలా డబ్బులు ఆయన ప్రచారం చేసేటప్పుడు కూడా పేదవాళ్ళకి, చాలా మందికి హార్ట్ ఆపరేషన్లకి, బాగలేని వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. కానీ ఇలాంటిది ఏంటంటే ఒకరు ఇప్పుడు సరే మనం సపోజ్ ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంటదయ్యా. ఆయన ఏంటంటే ఈయన కూడా హీరోనే, ఆయన కూడా హీరోనే. ఆయన కూడా పొలిటికల్లో లేక ముందు హీరోగా ఉన్నప్పుడు విజయ్ గారు కూడా తమిళనాడులో చాలా మంది గుండెల్లో ఒక దేవుడులా కొలువై ఉన్నాడు. వస్తే ఈయన రావాలి, వస్తే ఈయన సీఎం అవ్వాలి అనేలాగా తమిళనాడు ప్రజలు కలగన్నారు. ఆ కళ ఆ దేవుడు మన విజయ్ గారికి నెరవేర్చి చూపించారు. అంటే మేడం, ఇప్పుడు కళ్యాణ్ గారి డబ్బులు ఖర్చు పెట్టారా ఇదంతా పక్కన పెడితే, కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పిల్లల దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి, అంటే ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళందరి దగ్గర నుంచి ఎంతో బూతు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా దాటుకొని వచ్చాడు. సో అలాంటి పర్సన్ కి ఇట్లా వేరే వాళ్ళ మీద అసూయపడే అది ఉందంటారా? లేదు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయనని ఆడిపోసుకున్నారు. ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది ఏడ్చారు. ఈయనెందుకు రాజకీయాల్లో సినిమాలు చేసుకొని ఇంట్లో కూర్చోకుండా అని చెప్పేసి కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు. అలాంటిది ఆయన ఎన్నో కష్టాలు దాటుకుంటూ పోయేసి ఈ రోజు సీఎం కాకపోయినా గానీ డిప్యూటీ సీఎం అయ్యి చూపించారు. కన్న కూతుర్లను కూడా తిట్టాడు. అలాంటిది ఒకళ్ళ మీద అసూయ పడుతున్నాడంటే ఆయన, ఎందుకంటే తల్లిని ప్రేమించే ప్రతి ఒక్క మనిషి ఎవరి మీద అసూయ పడడు, ఎవరి మీద ఏడవడు. ఎందుకంటే అలా తల్లి పెంచుంటుంది కాబట్టి. ఇవన్నీ ఫేక్ మాటలు మాట్లాడకండి దయచేసి, ట్రోల్ చేయకండి. ఎందుకంటే మన విజయ్ గారు కూడా కలగని సీఎం అయ్యారు, ఈయన కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. చూద్దాం, ఆయన టైం బాగుంటే సీఎం అవుతారేమో, అంతే కదా.